ఇక మాలో చెప్తున్నా కదా, నేను చెప్పిన మాట వినేటట్లేవు. నీ పద్ధతి నువ్వే ఉంచుకో, నా సాగు చూడు సరేనా? చేసుకోవాలి బంధము. నాకు సార్ కూడా ఫోన్ చేశాడు కదా, ఇమ్రాన్ కూడా ఫోన్ చేసి చెప్పాడు కదా, మీరు అన్ని నా మీద ఎత్తారు. ఇప్పుడు నాకు స్కూల్స్ ఆ విషయంలో నాకు సంబంధం లేదని ఇంకెవరికి చెప్పుకోరు. అయ్యున్నాడు అది చెప్పనికి. ప్రతి ఒక్కరితో తన్నులు కాస్తున్నావు కదా, సిగ్గు అనిపించట్లేదా నీకు? ఏమన్నా మమ్మీ, అందరు నన్ను కొడుతున్నారు మమ్మీ. ఎదుగుతున్న కొద్ది మంచి పేరు తెచ్చుకోవాలరా. లేవు కొన్ని రోజులు ఎవరు లేకపోతే నీకు అది ఇమ్రాన్ అన్న ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమన్నారని గర్వం వచ్చింది నీకు. లేవు ఇంకా ఖరాబ్ చేయం హెల్త్, ఇంకా ఓర్పించుకుంటా. నాకు వద్దు చాలు, ఇప్పుడు వరకు నువ్వు మా కోసం చేసిన చాలు. ఇక నీ బతుకు నువ్వు చూసుకో, చదువుకోవద్దు. అందరూ ఇక వీడియోల కోసం పిల్లడు బతుకు నాశనం చేస్తున్నారని మమ్మల్ని అంటారు. అమ్మా నాపై ఏమంత కోపం. పొద్దున నువ్వు కూడా కొడుతున్నాను, అందరూ కొట్టకుండా మాట్లాడు. ఆడ ఒక్క లొల్లి చిన్నప్పుడు లొల్లి కావా మమ్మీ? వాడు కొట్లాడా? నువ్వు కొట్లాడలే ఎప్పుడు? ఓంత నీ దోచుతో కొట్లాడలే నువ్వు. నిజంగా ఈ వీడియో చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది భయ్యా. తల్లి పడే బాధ ఒకవైపు అయితే, ఇటు బబ్బు పడే ఆవేదన వర్ణనాతీతం. కన్నబిడ్డ ప్రయోజకుడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది కదా, కానీ బబ్బు స్కూల్ పిల్లలతో గొడవ పడడం, ఆ గొడవలు కాస్త సోషల్ మీడియాలో రావడంతో స్కూల్ వాళ్ళు ఏకంగా టీసీ ఇచ్చి పంపించేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ టీసీ మీద రీమార్క్ చూసి రేపు వేరే ఏ స్కూల్ వాళ్ళు నిన్ను చేర్చుకుంటారా, నీ భవిష్యత్ ఏమైపోవాలి అనే ఆమె పడుతున్న కంగారు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఆ తల్లి ఆవేదన ఒక ఎత్తు అయితే, నువ్వు ఎదుగుతున్న కొద్దీ మంచి పేరు తేవాలి, కానీ ఇలా అందరితో తన్నులు తింటూ మాకు చెడ్డ పేరు తెస్తున్నావు, నీ వల్ల నా ఆరోగ్యం కూడా పాడవుతోంది అని ఏడుస్తూ తన గుండెల్లో దాచుకున్న బాధను బయట పెట్టడం ఎవరినైనా కదిలిస్తుంది. బబ్బు ఎంతగా కాళ్ళ వేళ్ల పడి నేను తప్పు చేయలేదు మమ్మీ, నన్ను క్షమించు అని ప్రాధేయపడుతున్నా వాడు మారతాడన్న నమ్మకం కలగక హాస్టల్ కైనా వెళ్లిపో, లేదంటే అసలు ఈ ఇల్లే వదిలేసి వెళ్లిపో అని ఆమె కఠినంగా బ్యాగు సర్ది బయటకు నెట్టేయడం చూస్తుంటే ఇంట్లో ఉండే గొడవలు కళ్ళ ముందు కదిలాడినట్టు కనిపిస్తున్నాయి. చివరికి తలుపులు వేసుకొని ఆమె లోపల పడే బాధ, బయట బబ్బు పడే ఆవేదన చూస్తుంటే ఒక పక్క బబ్బు మీద కోపం వచ్చినా ఇంకో పక్క ఆ కుటుంబం పడుతున్న ఈ పరిస్థితిని చూసి చాలా బాధ అనిపిస్తుంది. పూర్తి వీడియో బబ్బు ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.